అప్పుడప్పుడు కొంతమంది న్యాయం కావాలి అనుకుంటే చక్కగా పోయి సెల్ ఫోన్ టవర్ మీదకి ఎక్కి కూర్చుంటారు. న్యాయం చేయకపోతే అక్కడి నుంచి దుంకుతామని బెదిరిస్తారు. పోలీసులు వచ్చి అయ్యా బాబు నాయనా తండ్రి అని బుదురకిచ్చి ఎట్లనో అట్లా వాళ్ళను కిందికి దింపుతారు. దిగకపోతే ఒక్కోసారి పోలీసులే టవర్ మీదకి ఎక్కి వాళ్ళను కిందికి తీసుకొస్తారు. ఇట్లనే ఉత్తరప్రదేశ్లో ఒక ఫైర్ ఫైటరు డేర్ చేసి టవర్ మీదకి ఎక్కిండు. అయితే మనిషి కోసం కాదు, మరి దేనికోసమో మీరే చూడుండ్రి. వామ్మో ఎంత పొడుగుందో చూస్తున్నారా ఆ టవరు. దాని కొనాకు చిక్కుకున్న ఒక డేగన్ కాపాడేతందుకు 112 అడుగుల ఎత్తున్న టవర్ ఎక్కుతున్నాడు ఆ ఫైర్ ఫైటరు. మెల్లమెల్లగా ఎక్కి ఆ డేగ కాలకు చుట్టుకున్న వైర్లు ఇప్పదీయంగానే అది గాలి ఎగురుకుంటూ పోయింది. అది ఆ టవర్ మీద చిక్కుకపోయి 12 రోజులు అవుతుందట. అప్పటి నుంచి తిండి తిప్ప లేకుండా అక్కడనే ఉన్నదా డేగా. కాళ్ళకు చుట్టుకున్న వైర్లను విడదీసుకుందామని ఎంత ట్రై చేసినా దాంతో రెక్కలు టప్ప టప్ప కొట్టుకుంటుంటే అయ్యో పాపం అనుకొని ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్లకు ఫోన్ చేసిళ్ళు ఆ ఊరోళ్ళు. ఏహే డేగనే కదా అనుకోకుండా అశ్విని కుమార్ అనే ఒక ఫైర్ టవర్ ఆ టవర్ మీదకి ఎక్కి దాని కాళ్ళకు చుట్టుకున్న వైర్లను ఇప్పిండు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రతాప్ గౌడ్ జిల్లా పడ్డది సీను. మనకైతే 2 అంతస్తుల మీద నుంచి కిందికి చూస్తేనే చక్కెర వచ్చినట్టు అవుతుంది. కానీ ఆ ఫైర్ ఫైటర్ ఒక పక్షి కోసం అంత డేర్ చేసిందంటే గ్రేటే అని అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు.